అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్లో స్త్రీలలో ప్రధానంగా ఉండే సమస్యలైన పీరియడ్స్ సక్రమంగా రాకపోవటం, సంతానం లేకపోవటం, ఫైబ్రాయిడ్స్, వెజినల్ ఇన్ఫెక్షన్, వైట్ డిశ్చార్జ్ వంటి పర్సనల్ ప్రాబ్లమ్సే కాకుండా పురుషుల్లో ప్రధాన లైంగిక సమస్యలైన ఎరాక్టికల్ డిస్ఫంక్షన్, ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్, సంతానానికి కావలసిన స్పెర్మ్ కౌంట్ పెరగడానికి మరియు నరాల బలహీనత వంటి సమస్యలకు శరీరానికి హాని కలగకుండా నేచురల్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ఇవ్వబడును. మా బ్రాంచ్లు హైదరాబాద్, విశాఖపట్నం, నెల్లూరు. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఆన్లైన్ కన్సల్టేషన్ సౌకర్యం ఉంది. మెడిసిన్స్ కొరియర్ ద్వారా పంపించబడును. ఫోన్ నంబర్ 9154191959, 9154191969. జానకమ్మ గారు చనిపోయిన తర్వాత ఆమె వీరాభిమాని నవీన్ గురించి నెట్టింట విపరీతంగా చర్చ జరుగుతోంది. ఓ అభిమానితో మరి ఈ స్థాయిలో బంధాన్ని పెంచుకోవటం అన్నది జానకమ్మ గారి పెద్ద మనసుకు నిదర్శనమని కొందరు కామెంట్లు చేస్తుంటే, నవీన్ వంటి అభిమాని దొరకటం జానకమ్మ గారి అదృష్టమంటూ మరికొందరు రియాక్ట్ అవుతున్నారు. ఏదో పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప వీరిద్దరి మధ్య ఈ స్థాయిలో అభిమాన బంధం ఏర్పడి ఉండేది కాదంటూ స్పందిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. తన చివరి రోజుల్లో కుటుంబ సభ్యులను కాదని మరి ఈ నవీన్ ఇంట్లోనే ఉండేందుకు జానకమ్మ గారు మొగ్గు చూపారంటేనే అర్థం చేసుకోవచ్చు నవీన్ అంటే జానకమ్మ గారికి ఎంత ఇష్టమో అన్నది. అసలు ఎవరి నవీన్ జానకమ్మ గారితో ఈ రేంజ్లో అనుబంధం ఏర్పడడానికి కారణాలు ఇవే అంటూ మీడియాలో వస్తున్న వార్తలను మీరు చదివే ఉంటారు. ఆ వార్తలన్నీ నిజాలేనా కాదా అన్నది నాకు కూడా చాలా అనుమానం కలిగింది. అందుకే చాలా రీసెర్చ్ చేస్తే, గూగుల్ అమ్మను రిక్వెస్ట్ చేసి మరి విపరీతంగా సెర్చ్ చేస్తే ఈ నవీన్ గారు స్వయంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూయే నాకు దొరికింది. సరిగ్గా 2017 సంవత్సరం జూన్ 20వ తారీఖున అంటే 9 ఏళ్ల క్రితం ఓ వెబ్సైట్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను నవీన్ చెప్పుకొచ్చాడు. అసలు జానకమ్మను తాను ఎలా కలిశాడన్న విషయం దగ్గర నుంచి తన పెళ్లికి జానకమ్మ గారు రావడం వరకు అన్ని విషయాలను పోల్చుకొచ్చినట్టు ఆ ఇంటర్వ్యూలో నవీన్ చెప్పుకొచ్చాడు. ఆ వివరాలను నవీన్ మాటల్లోనే చెప్పుకుందాం. నేను చిన్నప్పటి నుంచి జానకమ్మ గారి పాటలను వింటూ పెరిగాను. మా నాన్నకు జానకమ్మ గారంటే చాలా అభిమానం. ఆయన నుంచే నాకు కూడా ఆ అభిమానం ట్రాన్స్ఫర్ అయింది. జానకమ్మ పాటలు నన్ను ఎంతగా ప్రభావితం చేశాయంటే, ఆమె గొంతు విననిదే రోజు నిద్రపోయేవాడినే కాదు. ఎందుకు కలిగిందో ఏమో కానీ నాకు జానకమ్మను ఒక్కసారైనా కలవాలన్న కోరిక కలిగింది. ఎలా కలవాలో, ఎక్కడ కలవాలో తెలియదు. కనీసం జానకమ్మ గారు ఎక్కడ ఉంటారో కూడా తెలియదు. కానీ ఆమెను కలవాలన్న తపన మాత్రం రోజు రోజుకు ఎక్కువైంది. మైసూర్లోని ఎన్ఆర్ మొహల్లాలో మాకు ఇల్లు ఉండేది. దానికి దగ్గరలోనే ప్రీమియర్ స్టూడియో ఉండేది. స్కూలు అయిపోగానే రోజు సాయంత్రం ఆ స్టూడియో వద్దకు వెళ్ళేవాడిని. గేటు ముందే నిరీక్షిస్తూ కూర్చునేవాడిని. ఆ స్టూడియోకు ఆమె వస్తారేమో అన్నది నా ఆశ. ఓ రోజు నిర్మాత ఎంపీ శంకర్ గారు నన్ను స్టూడియో లోపలికి పిలిచారు. ఎందుకిలా గేటు ముందే రోజూ కూర్చుంటున్నామని అడిగారు. జానకమ్మ గారిని కలవాలి సార్, ఆమె ఇక్కడకు వస్తారేమో అని ఎదురు చూస్తున్నాను, ఆమెకు నేను వీరాభిమాన్ని అని చెప్పడంతో శంకర్ గారు ఆశ్చర్యపోయారు. నిజానికి అప్పుడు నాకు సరిగ్గా 13 ఏళ్ల వయసు. నేను అబద్ధం చెప్తున్నానేమో అని ఆయన అనుమానించి జానకమ్మ గారి పాటలను పాడమని అడిగారు. నేను వరుసగా జానకమ్మ గారి పాటలను పాడుతుంటే ఆయన మరింత అవాక్కయ్యారు. నా స్టోరీ అంతా విన్న తర్వాత ఆయన ఒకటే మాటను చెప్పారు, జానకి గారు ఇక్కడకు రారు, నువ్వు కలవాలంటే చెన్నైకు వెళ్లాల్సిందే, నీకు ఆమె ఇంటి ఫోన్ నెంబర్ ఇస్తాను, ఫోన్ చేసి ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని మరీ వెళ్ళు అంటూ నాకు దారిని చూపించారు. శంకర్ గారు ఇచ్చిన జానకమ్మ గారి ఫోన్ నెంబర్ను చూసి ఏదో సాధించిన అనుభూతి కలిగింది. ఇంటికి వచ్చిన వెంటనే ఆ నెంబర్కు ఫోన్ చేశాను. అవతల ఓ పనామె ఫోన్ లిఫ్ట్ చేసింది. జానకమ్మ గారు లేరా అని అడిగాను. కలవాలని చెప్పాను. ఇప్పుడు లేరండి, వేరే సిటీకి వెళ్ళిపోయారు, ఓ నెల రోజుల తర్వాత ఫోన్ చేయండి అంటూ ఆ పని మనిషి చెప్పింది విని డీలా పడిపోయాను. జానకమ్మను కలుస్తానో లేదో అని ఆ నెల రోజుల పాటు ఒకటే టెన్షన్. ఎలా గడిచాయో ఏమో కానీ మొత్తానికి నెల తర్వాత మళ్ళీ అదే నెంబర్కు ఫోన్ చేశాను. ఈసారి మాత్రం స్వయంగా జానకమ్మ గారే ఫోన్ను లిఫ్ట్ చేసి హలో అన్నారు. ఆమె గొంతును నేను గుర్తుపట్టాను. మరో మాట మాట్లాడేందుకు కూడా నేను చోటివ్వకుండా నా అభిమానాన్నే మాటల రూపంలో వ్యక్తపరిచాను. ఒక్కసారైనా మిమ్మల్ని కలవాలని ఉందంటూ 10 నిమిషాల పాటు పదే పదే రిక్వెస్ట్ చేశాను. ఏమనుకున్నారో ఏమో కానీ జానకమ్మ గారు నా మాటలకు కరిగిపోయారు. సరేనంటూనే ఈ వీకెండ్లో ఖాళీగానే ఉంటాను, శనివారం ఉదయమే 9 గంటలలోపు రమ్మన్నారు. ఆ అడ్రస్ను కూడా ఆమె స్వయంగా చెప్పారు. జానకమ్మ గారి ఇంటి అడ్రస్ ఉంది, ఆమె ఇంటి ఫోన్ నెంబర్ కూడా ఉంది. కలవడానికి పర్మిషన్ కూడా దొరికింది. డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది. కానీ మైసూరు నుంచి చెన్నైకి వెళ్ళడానికి మాత్రం నా దగ్గర డబ్బులు లేవు. ఇంట్లో అడగాలంటే భయం వేసింది. అసలు వెళ్ళనీయకుండా ఆపేస్తారేమో అని ఇంట్లో అస్సలు చెప్పలేదు.
తప్పో ఒప్పో ఓ తప్పుడు పని చేయడానికి ఫిక్స్ అయిపోయాను. బీరువాలో అమ్మ బంగారు గాజును ఒకదాన్ని తీసుకొని దాన్ని అమ్మేశాను. ఆ డబ్బులు తీసుకొని ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నానని చెప్పి మైసూరు నుంచి చెన్నైకి వెళ్ళే రైలు ఎక్కాను. ఆ రోజు తేదీ ఏంటన్నది నాకు ఇంకా బాగా గుర్తు. 1999 సంవత్సరం డిసెంబర్ 25వ తారీఖు శనివారం ఉదయమే 8 గంటలకల్లా నేను జానకమ్మ గారి ఇంటి ముందు నిల్చున్నాను. జానకమ్మతో అపాయింట్మెంట్ ఉందని చెప్తే నన్ను ఇంట్లోకి పంపించారు. అయితే అప్పటికే జానకమ్మ గారు తన అక్కయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. కాసేపట్లో వస్తారు, కూర్చోమని చెప్పారు. మిమ్మల్ని కలిసేందుకు మైసూరు నుంచి ఒకరు వచ్చారంటూ జానకమ్మ గారి కోడలు ఫోన్ చేసి చెప్పడాన్ని నేను విన్నాను. కరెక్ట్గా మధ్యాహ్నం 12 గంటల సమయంలో జానకమ్మ గారు తిరిగి వచ్చారు. ఆమె ఇంట్లోకి అడుగు పెట్టడం ఆలస్యం. నేనైతే ఒక్క క్షణం కూడా ఆగకుండా ఆమె కాళ్ల మీద పడిపోయాను. నన్ను చూసి అమ్మ ఆశ్చర్యపోయింది. ఎవరో పెద్దవాళ్ళు వస్తారనుకున్నాను, ఇంత చిన్న పిల్లాడివని నేను అసలు ఊహించలేదంటూ అవాక్కయ్యారు. నా గురించి తెలుసుకొని నా అభిమానానికి ఫిదా అయిపోయారు. అదిగో ఆనాటి నుంచి మా మధ్య అనుబంధం కొనసాగుతోంది. అమ్మ ప్రతి పుట్టినరోజుకు నేను వెళ్తుంటాను. మైసూర్లో అమ్మకు సంబంధించిన ఏ ఫంక్షన్ ఉన్నా, ఏ కార్యక్రమం ఉన్నా నేను తప్పకుండా వెళ్ళేవాడిని. అమ్మ కూడా మైసూరుకు వస్తే నాకు తప్పకుండా ఫోన్ చేసేవారు, కలవమని చెప్పేవారు. నా వయసు పెరిగే కొద్దీ, మా మధ్య అనుబంధం పెరిగే కొద్దీ దూరం కూడా తగ్గిపోయింది. వారంలో కనీసం 4 సార్లైనా ఫోన్ చేసి మాట్లాడుకునేంత చనువు ఏర్పడింది. నేను వ్యాపారంలోకి రావాలనుకున్నాక ఓ ఫర్నిచర్ షాప్ను పెట్టాలనుకున్నాను. దానికి ఎస్ జానకి గారి పేరునే పెట్టాలనుకున్నాను. ఆ విషయాన్ని అమ్మకు చెప్తే వెంటనే ఓకే అన్నారు. నా పేరు వల్ల నీ భవిష్యత్తు బాగుంటుందనుకుంటే నాకేం అభ్యంతరం లేదని చెప్పడమే కాదు, ఆ ఫర్నిచర్ షాపు ప్రారంభోత్సవానికి ఆమె స్వయంగా వచ్చేశారు. నా షాపు ప్రారంభోత్సవానికి జానకమ్మ గారు వస్తున్నారని నా బంధుమిత్రులకు చెప్తే ఒక్కరంటే ఒక్కరు కూడా నమ్మలేదు. ఆమె ఇలాంటి ఓపెనింగ్స్కు ఎప్పుడూ వెళ్ళలేదు కాబట్టి నన్నే అంత అనుమానంగా చూశారు. కానీ ఆ తర్వాత జానకమ్మతో నా అనుబంధాన్ని చూసి విస్తుపోయారు. ఆ తర్వాత నేను ఎంతో ఇష్టపడి కట్టుకున్న ఇంటికి కూడా ఎస్ జానకి నిలయం అనే పేరును పెట్టుకున్నాను. నా పెళ్లికి కూడా వచ్చి మా దంపతులను ఆశీర్వదించారు. ప్రతి 3-4 నెలలకు ఓసారి అయినా అమ్మ మా ఇంటికి వస్తుంది. మాతో సరదాగా గడుపుతుంది. అమ్మ మా ఇంటికి వచ్చినప్పుడు అందరం కలిసి చాముండి హిల్స్కి వెళ్తుంటాం. ప్యాలెస్లను చూడడానికి వెళ్తుంటాము. గోపాలస్వామి హిల్స్కి కూడా వెళ్తుంటాం. అమ్మ పాటలను పాడటం మానేసిన తర్వాత నేను ఆమెకు ఓ అరుదైన గిఫ్ట్ని ఇచ్చాను. అమ్మ వివిధ భాషల్లో దాదాపు 50,000కు పైగా పాటలను పాడారు కదా, వాటి కలెక్షన్ అమ్మ దగ్గర అసలు లేదట. కానీ నేను ఏనాటి నుంచో ఆ పాటలను సేకరిస్తూ వచ్చాను. ఆ పాటల కాపీలను అమ్మకు బహుమతిగా ఇస్తే వాటిని చూసి ఆమె ఉప్పొంగిపోయారు. మొన్న మధ్యనే అమ్మ ఫోన్ చేసింది. మైసూరుకే వచ్చేస్తానని చెప్పింది. ఎక్కడే ఉండిపోతానంటుంది. అమ్మ ఉండేందుకు వీలుగా ఇంట్లో కొన్ని మార్పులు చేస్తున్నామంటూ 2017 సంవత్సరంలో జూన్ నెలలో ఓ వెబ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జానకమ్మతో అనుబంధం గురించి నవీన్ చెప్పుకొచ్చాడు. సినిమాల్లో పాటలను పాడటం మానేసిన తర్వాత జానకమ్మ గారు మైసూరుకే వెళ్ళిపోయారు. అక్కడే తన బంధుమిత్రులతో శేష జీవితాన్ని గడిపారు. గత 3-4 ఏళ్ల నుంచి మాత్రం పూర్తిగా తన అభిమాని నవీన్ ఇంట్లోనే ఉంటూ వచ్చారు. జానకమ్మ నవీన్ల అనుబంధానికి కుటుంబ సభ్యులు కూడా తలంచక తప్పలేదు. 2026 సంవత్సరం జనవరి నెలలో కన్న కొడుకు మురళీకృష్ణ గారు చనిపోయిన తర్వాత ఆమె మరింతగా కుంగిపోయారు. తనకు కూడా ఇంకెంతో కాలం మిగిలి లేదన్నది ఆమె ముందే గుర్తించారు. నేను చనిపోతే నవీన్కు చెందిన ఫామ్ హౌస్లోనే అంత్యక్రియలను చేయండి. నా అస్థికలను కూడా నర్మదా నదిలో నా కొడుకు మురళీకృష్ణ అస్థికలను కలిపిన చోటే కలపండి అంటూ కుటుంబ సభ్యుల నుంచి ముందే ఓ మాటను తీసుకున్నారామె. ఆమె చివరి కోరిక మేరకు అదే ఇంట్లో జానకమ్మ గారి అంత్యక్రియలు జరిగాయి. ఆ తర్వాత అస్థికల నిమజ్జన కార్యక్రమాన్ని కూడా మనవరాలు అప్సరా వైద్యుల పూర్తి చేశారు. నవీన్ గురించి మీడియాలో కొన్ని పుకార్లు వస్తున్న మాట వాస్తవమే. జానకమ్మ గారికి సంబంధించిన ఆస్తులను ఆయన రాయించుకున్నారని, చివరి రోజుల్లో జానకమ్మను ఇంట్లోనే బంధించి ఉంచాడని, నవీన్కు ఉన్న ఫామ్ హౌస్ కూడా జానకమ్మ డబ్బులతోనే కొన్నారని ఎన్నో పుకార్లు ప్రచారం అవుతున్నాయి. అయితే వాటన్నిటినీ నవీన్ గారే కాదు, జానకమ్మ గారి కుటుంబ సభ్యులు కూడా నమ్మడం లేదు. జానకమ్మ గారి కుటుంబానికి నాకు మధ్య దూరాన్ని పెంచేందుకే కావాలని ఎవరో కుట్ర చేస్తున్నారని, అందులో భాగంగానే ఇలాంటి వార్తలను ప్రసారం చేస్తున్నారంటూ నవీన్ గారు కన్నీటి పర్యంతం అవడం గమనార్హం. తనపై ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకునని, తన అభిమానానికి వెలకట్టవద్దంటూ రిక్వెస్ట్ చేస్తూనే జానకమ్మ పేరుతో ఇక ముందు కూడా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తానని నవీన్ గారు చెప్పుకొస్తున్నారు. జానకమ్మకు అంత్యక్రియలు జరిగిన చోటే ఓ మెమోరియల్ను నిర్మిస్తామని నవీన్ గారు వెల్లడించారు. ప్రభుత్వానికి మేము ఓ ప్రపోజల్ను పెడతాము. ఈ స్థలంలోనే అమ్మ పేరుతో ఓ కళా కేంద్రాన్ని ఏర్పాటు చేసి నిరుపేద కళాకారుల్లోని ప్రతిభను వెలికితీసే కార్యక్రమాలను నిర్వహించాలి. అమ్మ పేరుతో ఓ మ్యూజియాన్ని కూడా ఏర్పాటు చేయాలి.
ప్రభుత్వం స్పందించి ఏదైనా చర్యలు తీసుకుంటే ఓకే, లేదంటే మా సొంత ఖర్చుతోనే జానకమ్మ గారి కుటుంబ సభ్యులతో కలిసి ఈ విషయంలో మేము ముందుకు వెళ్తామంటూ నవీన్ చెప్పుకొచ్చారు. చూడాలి మరి ఈ కళా కేంద్ర విషయంలో కర్ణాటక సర్కారు ఎలా స్పందిస్తుందో అన్నది. ఇదండి జానకమ్మ గారి వీరాభిమాని నవీన్ గురించిన వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.